పిల్లలు బాగున్నారా? వినపడలా? ఎలా చదువుతున్నారు? గుడ్. వేదికను అలంకరించిన గౌరవనైన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే దాదాపు 850 కోట్లతో రూరల్లో వర్క్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించిన కలెక్టర్ గారికి, మరియు నుడా చైర్మన్కి, వర్క్ బోర్డ్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరియు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకి, డిఈఓ ఎంఈఓలకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ గారికి, మరి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే నేను అక్కడ రోడ్లో నడిచి వస్తూ ఉంటే ఆ పిల్లల యొక్క ఆనందానికి, అరుపులకి నిజంగా ముగ్ధుడయ్యాను. లైఫ్లో తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెప్పేది, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, చదువుకి పేదరికం అడ్డం కాదు. మన పిల్లలు చదివించాలంటే పేదరికం అడ్డు రాదు. అయితే తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. నేను ఒక సాధారణ కుటుంబంలో, నిజం చెప్పాలంటే ఇక్కడుండే తల్లిదండ్రుల్లో మెజారిటీ కంటే ఇంకా తక్కువ స్థితి. ఒక పూరి గుడిసెలో పుట్టా. పూరి గుడిసెలో, అరుణాధపురంలో పూరి గుడిసెలో. నేను ఎంఎస్సి చదివి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా పూరి గుడిసెలోనే. ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీలో చదివా. పూరి గుడిసెలోనే ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. అయితే దానికి ముందు మా తల్లిగారు, మా ఫాదర్ ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ ఏలిముద్ర, ఆమె చదువుకోవాలా. కానీ మేము సాయంకాలం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది. పాప మాకేం తెలీదు. ఉదయం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది, నాకేం తెలీదు. మేమేం చదువుతున్నా నాకు తెలీదు. కానీ ఆమె రెగ్యులర్గా మాతో కూర్చోబట్టి కష్టపడి చదివాం. ఆ చదవటంలో కూడా ఇదే స్కూల్లో చదివింది. చదువుని గురించి 9వ తరగతి దాకా ఎవరు అంటే స్కూల్లో చదివే. ఆ రోజుల్లో 9వ తరగతి తర్వాత ఒక మంచి టీచర్ నాకు దొరికారు, నారాయణమూర్తి గారని. ఒక మంచి టీచర్, ట్యూషన్ మాస్టర్. ఇక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ ఉండేది ఎదురుగా. దాంట్లో కూర్చొని చదివేవాడిని, అక్కడ సేల్స్ చేస్తూ. ఈ ఎదురుగానే కరెక్ట్గా ఆపోజిట్గా లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది. అక్కడే కూర్చొని అక్కడే చదివేవాడిని, సేల్స్ చేస్తూ. అలా యాక్చువల్గా జీవితంలో బాగా చదవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చా. పిల్లలందరికీ చెప్తున్నాను, ఇదే స్కూల్లో నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫెయిల్ అయ్యాను. ఈ స్కూల్లో 10th ఫెయిల్ అయ్యా. అయితే ప్రభుత్వం మళ్ళీ 2 గ్రేస్ మార్కులు ఇస్తే మళ్ళా 3 నెలల్లో పాస్ అయ్యా. ఆ తర్వాత ఇదే కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years చదివా. అయితే ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ అయ్యా, నా ఫ్రెండ్స్ అందరూ ముందుకు పోవటం, నేను వెనక్కి రావటం. అయితే అదృష్టవశాత్తు ఆ 2 మార్కులతో ముందుకు పోయిన తర్వాత నాలో పట్టుదల పెరిగి చదివా. ఇదే కాలేజీలో 3 సంవత్సరాలు డిగ్రీ చదివాను. 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఎంఎస్సి ఎస్సీ యూనివర్సిటీ 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఒక ఫెయిల్ అయిన స్టూడెంట్ మళ్ళా యూనివర్సిటీ ఫస్ట్ ఇక్కడ 3 ఏళ్ళు, అక్కడ 2 ఏళ్ళు అయ్యానంటే దానికి కారణం ఏంటంటే విద్య ఇచ్చిన టీచర్. నాకు నారాయణమూర్తి గారు అనేవారు బేసిక్ ఇచ్చారు. అంటే మనకు ఎవరైతే చేశారో వాళ్ళని మనం చెప్పుకోవాలి. అందుకే ప్రతి టీచర్లకి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి బేసిక్ కాన్సెప్ట్స్ ఇవ్వండి అని. ఇలా అంచెలంచెలుగా ఎదగటం. ఇదే కాలేజీలో 1979 సెప్టెంబర్లో ఎంఎస్సి పాస్ అయ్యి ఎంఎస్సి ఎగ్జామ్స్ రాశా ఎస్ యూనివర్సిటీలో. నేరుగా ఈ కాలేజీకి వచ్చా. రామసుబ్రహ్మణ్యం అని అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవారు, ఆయన్ని కలిసా. సార్ ఇక్కడ పార్ట్ టైం పోస్ట్ ఉందంట, నేను చేస్తానన్నా.
ఆయన వెంటనే క్లాసుకు పోతా ఉన్నాడు. అప్పుడు ఈ కాలేజీలో మార్నింగ్ ఉండేది, మధ్యాహ్నం ఉండేది, సాయంకాలం ఉండేది. క్లాసుకు పోతావా అన్నాడు. పోతాను సార్ అన్న. డిగ్రీ ఫైనల్ ఇచ్చి క్లాసుకు పొమ్మన్నారు. గంటకి 4 రూపాయలు, గంటకి జీతం, గంట టీచ్ చేస్తే 4 రూపాయలు. మొదటి 3 నెలలు నాకు 120 రూపాయలు వచ్చినాయి, తీసుకోవాలా. ఇంటికాడ ట్యూషన్ స్టార్ట్ చేశా 5 మందితో. 5 మంది అంచెలంచెలుగా నాకు 2-3 నెలల్లోనే 100 అయిపోయారు. ఇదే కాలేజీలో పార్ట్ టైం 1 ఇయర్ చేశాను. వాళ్ళు నాకు ఫుల్ టైం పర్మనెంట్ చేశారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. మేనేజ్మెంట్ నాకు యాక్చువల్గా ఫుల్ టైం పోస్ట్ పర్మనెంట్ జాబ్ ఇచ్చారు. 5 మెన్ కమిటీ యూనివర్సిటీలు చేసి మళ్ళా 1 ఇయర్ చేశా. ఐ రిజైన్. ఉద్యోగానికి రిజైన్ చేస్తుంటే మేనేజ్మెంట్ ఆనం భక్తవత్సరెడ్డి గారు ఒప్పుకోవాలా. అప్పుడు ఆయన ప్రెసిడెంట్. నువ్వేం పిచ్చి అడుగున్నట్టున్నావు, గవర్నమెంట్ జాబ్ ఏం చదువుకునేదంటే నా మీద నాకు నమ్మకం ఉంది సార్, నేను రిజైన్ చేస్తున్నాను, వేరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటే లేదు 5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే మీద నీకు ఇస్తున్నావు, పోయి చేసుకొని ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కష్టం, హార్డ్ వర్క్, మనం చేసే హార్డ్ వర్క్ అని బట్టి మన డెవలప్మెంట్ ఉండేది. తర్వాత అంచెలంచెలుగా మీకు అందరికీ తెలుసు 1997 హైదరాబాద్ పోయాం. తర్వాత ఈరోజు 23 రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్స్, 6,50,000 మంది. అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది 60,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు నారాయణ గ్రూప్లో 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు, పిఎఫ్ ఈఎస్ఐ కట్టి. అది నాకు ఎంతో సాటిస్ఫాక్షన్. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు అందరూ మీకు అందరూ చెప్తున్నా, మీ ఆస్తిపాస్తి ఏంటంటే మీ పిల్లల చదువే. మీ పిల్లల చదువే మీకు ఆస్తి. మా అమ్మగారు నన్ను చక్కగా చదివించబట్టి ఆమెకి చదువు రాకపోయినా ఆరు కూడా తెలియకపోయినా, రాయటం ఏబిసిడీలు తెలియకపోయినా పక్కన కూర్చున్నది. అలా ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే కారణం. అందువల్ల ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించండి. ఇదే స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు ఆ రోజు మధ్యాహ్న భోజన పథకం లేదు, లేదా ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునే సిస్టమ్ కూడా లేదు. మధ్యాహ్నం 1 to 2 బ్రేక్ అయితే ఇక్కడి నుంచి అరుణాచపురం పోయి నడిచి భోజనం చేసి మళ్ళా ఇక్కడికి 2 గంటలకు వచ్చి క్లాస్కి తినేవాళ్ళం. నాకు అవన్నీ గుర్తుండాయి. అందుకనే నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి గారు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీయే కాదు నెల్లూరు కూడా ఈక్వల్గా చూడాలని. నేను ఒకటే చెప్పా, రెండింటినీ కలిసి డెవలప్ చేస్తాం, ఇద్దరం కలిసి రూరల్ సిటీ డెవలప్ చేస్తామని. రెండిట్లో ఉండే పిల్లలందరికీ ఇవ్వడానికి 10,000 స్కూల్స్ మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్ల రూపాయలు ఇది సిఎస్ఆర్ కూడా, అంటే కంపెనీ సిఎస్ఆర్ కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్లు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు 7,000 సైకిళ్ళు ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రావాలి, మార్చి నుంచి వస్తున్నాయి. ఇంకా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని 7,000 ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 monthsలో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం. నేను అందరికి ఒకటి చెప్పేది, పేదరికం చదువుకు అడ్డం కాదు, పేదరికం చదువుకు అడ్డం కాదు. ఈ దేశంలో ఎంతో మంది గొప్పగా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చిన్నప్పుడు ఎంతో కష్టాలు పడ్డాడు. ప్రెసిడెంట్ ఒక పట్టుదలతో ఆ విధంగా ఎంతో మంది పేదలు, నిరుపేదలు ఈరోజు దేశంలో ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు టౌన్లో 94,000 ఇళ్ళు ఉంటే 84,000 తిరిగా. 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. ఇంకో 10 రోజులు గ్యాప్ ఉంటే 10,000 కూడా తిరుగుతున్నావు. ఈ తిరిగినప్పుడు సర్రేపల్లి కాలకట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, స్లమ్ ఏరియాస్లో వాళ్ళ జీవనాన్ని చూశారు. ఆ తల్లిదండ్రుల యొక్క జీవనం, ఆ పిల్లలు, అంటే ఆ బీడీలు చుట్టుకునేవాళ్ళు తల్లులు, చుట్టలు చుట్టుకునే తల్లులు, వాళ్ళ ఆదాయం రోజుకి ఎంత వస్తుందంటే 50 రూపాయలు, 75 రూపాయలు. ఆ పిల్లలు చూస్తే చినిగిపోయిన నిక్కరు, వారం రోజులు ఒకే ప్యాంటు షర్ట్, ఇవన్నీ చూసే కళ్ళారా. ఆ తల్లుల్లో మెజారిటీ అడిగితే, ఎక్కువ మంది అడిగితే ఏం చేస్తామంటే 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, ఎంత వస్తుందంటే 3,000 వస్తుంది.
4 ఏళ్లలో చేస్తున్నా. ఇలా వాళ్ళందరి స్థితిగతుల్ని కళ్ళారా చూసి చెవులారా వింటాం. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయాలి, మనది బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్లోనే అనౌన్స్ చేసి ఎలక్షన్స్ ముందు ఈ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ని మళ్ళా ఓపెన్ చేయిస్తానని అన్న మాట ప్రకారం మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్తో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఊహించలా ఇంత బాగా వస్తుందని. 1100 మంది పిల్లలు చదువుతున్నారు. అందులో చదివే వాళ్ళు నాకు తెలిసి 750-800 మంది సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్టలో ఏరి అడ్మిషన్లు ఇచ్చాం. ఫస్ట్ తల్లుల పిల్లలకి, తర్వాత బీడీలు చుట్టిన వాళ్ళకి, తర్వాత పాస్ పని చేసుకునే తల్లుల పిల్లలకి ఇలా చేశాం. ఇది చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇంత డిమాండ్ ఉండేటప్పుడు నెల్లూరు కార్పొరేషన్లో ఉండే అన్ని మొత్తం స్కూల్ చేయాలనే ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇందాకనే చెప్పాడు దాన వీరేశ్వర గారు అని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ స్కూల్ పోర్టుకో తీసుకొచ్చి నిలబెట్టి స్కూల్ చూడగానే బ్రహ్మాండంగా ఉందన్నారు. మీరు కూడా ఒక స్కూల్ చేయండి అంటే మాట మాట్లాడగానే నేను టేకప్ చేస్తాన్నారు. వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ ఇచ్చారు. మన పోయి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. గట్టి కొట్టాలి సపోర్ట్, గట్టిగా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. వాళ్ళ కంపెనీ వాళ్ళని పెట్టే బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వారు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్, బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో చేస్తుంటారు. వారిని కూడా ఒకరోజు తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాను. చూశారు, చూసిన తర్వాత బ్రహ్మాండంగా చేశారు సార్ అన్నారు. అయితే మీరు కూడా ఒక్క స్కూల్ చేయొచ్చు కదన్న. వెంటనే చేస్తానని. ఎక్కడ చేస్తారంటే, మేము మూలాపేటలో చాలా కాలం ఉన్నాం, ఆ స్కూల్ చేస్తారంటే ఆ స్కూల్ ఇచ్చాం. బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే, మొన్నటి స్పీచ్లో పిల్లలు కోట, ఇది ఒక రాజకోటలాగా తయారు చేశారని నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది. అదేవిధంగా నిన్న బీవీఎస్ స్కూల్ 7వ డివిజన్లో పోయాను. దాన్ని మాలయాద్రని వాళ్ళ యాక్చువల్ కార్పొరేటర్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు. ఒక దాత దగ్గర చేయిస్తున్నాను. బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా గుంటబడి అంటారు. ఇలా అనేక స్కూల్స్. అదేవిధంగా రూరల్లో కూడా ఒక స్కూలు ఏఎంఆర్ కంపెనీ వాళ్ళని అడిగాను, అది బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. నేను ఒక మాట ఇస్తున్నాను శ్రీధర్ గారు, నెల్లూరు కార్పొరేట్ సిటీయే కాదు, నెల్లూరులో రూరల్లో ఉన్న అన్ని స్కూల్స్ని ఈ రాబోయే 2-3 సంవత్సరాలు తీర్చిదిద్దాం. నేనొక్కటే ప్రతి తల్లికి తండ్రికి చెప్పేది ఏంటంటే, పిల్లల్ని బాగా చదివించండి. చదువు ద్వారానే ఏదైనా రీచ్ కాగలరు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, డబ్బు కాదు. డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అందువల్ల అందరూ పిల్లల్ని చదివించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం పిల్లలు బాగా చదువుకుంటారా? వినపడలే సరిగా. తర్వాత గౌరవులైన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అటు సంక్షేమం, అభివృద్ధి. ఈ సంక్షేమంలో భాగమైనటువంటి P4 అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4 అంటే ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10% బాటంలో ఉండి 20% చేతినివ్వాలి, సపోర్ట్ చేయాలి, కొంత సపోర్ట్ చేయాలని దాంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే మా పిల్లలు చేశారో ఇది P4లో భాగమే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే స్కూల్ చేస్తున్నారో అది P4లో భాగమే. డిఎస్ఆర్ఓలు ఏ విధంగా చేశారో P4 భాగమే. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసిన ప్రోగ్రాం 100% ఈ యొక్క నెల్లూరు అర్బన్, రూరల్లో నెల్లూరు జిల్లాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవటం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ విద్యాశాఖ మంత్రి. ఎందుకంటే వారు చాలా చాలా ఇన్స్పిరేషన్తో చేస్తున్నారు. ఈ స్కూల్కి వచ్చి వారు ఇనాగ్రేషన్ చేశారు. ఇవాళ యాక్చువల్గా వర్చువల్గా రావాల్సింది, అయితే 6:30 దాకా ప్రోగ్రాం ఉంది. 6:30కి రాలేరంటే పిల్లలకు లేట్ అయిపోతున్న దాంతో మనం స్టార్ట్ చేసాము. నేను టీచర్లందరికీ చెప్పేది, టీచర్లకి
హెడ్ మాస్టర్లకి డిఓ ఎమ్మెల్యే చెప్పేది పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చండి. తల్లిదండ్రులందరూ కూడా చెప్తున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అటు నగర రూరల్ ఇద్దరు పిల్లలకి వారి తల్లిదండ్రులకి అదేవిధంగా అధ్యాపకులకి ప్రత్యేక అభ్యర్థన. కొన్ని దగ్గరగా ఉన్నాయి, కొన్ని దూరంగా ఉన్నాయి. రూరల్ అయితే దూరంగా ఉండే గ్రామాలు కూడా ఉన్నాయి. దయచేసి అక్కడి నుంచి వచ్చిన స్థానిక నాయకులు కానీ లేదా హెడ్ మాస్టర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఎంఏలు కానీ పూర్తి బాధ్యత తీసుకుని క్షేమంగా ఇళ్లకి చేర్చి ప్రతి ప్రాంతం నుంచి కూడా నాకు చేరిన వెంటనే ఫోన్ చేసి చెప్పాలని దయచేసి కోరుతూ ఉన్నా. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది విద్యార్థులు సార్ చేతులతో సైకిల్ తీసుకుంటారు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఆల్మోస్ట్ 10th క్లాస్ పిఎన్ఎం